3-4 చోట్ల ఆయన మాట్లాడిన వీడియోలు పట్టుకొచ్చి హ్మ్. ఆయన రియాక్ట్ అయ్యాడు, ఆయన రెస్పాన్స్ అన్న పద్ధతిలో పెడుతున్నారు. హ్మ్. నిజానికి ఏమని రియాక్ట్ అవుతాడు ఆయన? ఏమని రియాక్ట్ అవ్వాలి అంటే, ఏం మాట్లాడినా అది ప్రాపర్గా ప్రొజెక్ట్ అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఎవరికీ లేదు. హ్మ్. లేనప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేటువంటి క్రైసిస్ కూడా ఉంటుంది కదా. హ్మ్. అందుకని సైలెంట్గా ఉండటం బెటర్ అని అనుకుని ఉంటాడు. ఒకవేళ రియాక్ట్ అయి ఉంటే ఆ రోజే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఒక ప్రెస్ కాన్ఫరెన్సే పెట్టి ఆయన, అమ్మ నీకు ఇలా అనిపించిందా, ఎందుకు ఎక్కడ హర్ట్ అయ్యావో చెప్పునన్నా, నువ్వు రా అని చెప్పి మాట్లాడి ఉండాల్సింది. అనునయంగా మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ ఆయన మనసులో బహుశా పెయిన్ ఫీల్ అయి ఉండొచ్చు. అంటే థంబ్నెయిల్స్ చూసి కంటెంట్లోకి వెళ్లకుండా థంబ్నెయిల్స్ చూసి కంగారు పడి ఉంటాడు ఆయన. థంబ్నెయిల్ టెర్రరిజం అనేది ఒకటి జరుగుతోంది కదా మార్కెట్లో. కాబట్టి దానికి భయపడి ఆయన ఎక్కడా కూడా రియాక్ట్ కావడం లేదు. ఆ షో అయితే నడుస్తోంది, షో ఆగలేదు. హ్మ్. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, సునీత గారు రెస్పాండ్ అయ్యారు కానీ రెస్పాండ్ అయిన తీరు మీద చాలా విమర్శలు వచ్చినాయి. అంటే ఆవిడ రియాక్షన్లో కూడా హై హ్యాండెడ్గానే బిహేవ్ చేశారు అనేది ఆరోపణ. అలాగే ఇంకో 2-3 ఇంటర్వ్యూస్లో కూడా ప్రవస్థిని కొంత అంటే కంట్రోల్ చేసే ప్రయత్నంలోనే కొన్ని ఇంటర్వ్యూలు జరిగాయి అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. అయితే ఇక్కడ పర్టికులర్గా కీరవాణి గారు స్పందించకపోవడం నేపథ్యంలో వస్తున్నటువంటి థంబ్నెయిల్స్ చాలా ఇబ్బందికరంగా పెట్టారు. కంటెంట్ అంత ఇబ్బందికరంగా ఉందా లేదా అనేది వేరే గొడవ. ఈ పరిస్థితి చూసి కోటి గారు రియాక్ట్ అయ్యి ఏమిటి దారుణాలు, మరి అలా మాట్లాడేస్తారు. యాక్చువల్గా ఆ అమ్మాయి మాట్లాడిన దానిలో లేని కంటెంట్ కూడా అమ్మాయి పేరు చెప్పి చలామణిలోకి తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చిన సందర్భంగా ఏమిటి దారుణం, మరి ఇలా చేయకండి అని గీతాకృష్ణను ఉద్దేశించి ఆయన ఏదో మాట్లాడాడు, ఒక వీడియో చేశాడు. మీరంటే నాకు గౌరవం ఉంది, మీరు దయచేసి అలా మాట్లాడకండి అని. దానికి రియాక్ట్ అవుతూ ఈయన కూడా ఏమన్నాడంటే, సరే కీరవాణి గురించి అంత బాధపడ్డావు, నువ్వు ప్రవస్థి గురించి ఎందుకు పట్టించుకోవన్న పద్ధతిలో రియాక్ట్ అయ్యాడు. ఇది ప్రస్తుతం అంటే ప్రవస్థి రియాక్ట్ అయ్యి కీరవాణి మీద అటాక్ చేయటం అనేది ఒక స్కీమ్గా మార్చేసిందా ప్రపంచం అనేది ఒకటి. అంటే కీరవాణిలో పాజిటివ్ అంశాలు ఉన్నాయి అని మాట్లాడిన వాళ్ళతో కూడా ఏం మాట్లాడుతుందంటే ప్రపంచం, మీ అనుభవం కావచ్చు, అది మీ అనుభవం కావచ్చు. ఆయనలో 100 కోణాలు ఉంటాయి ప్రతి మనిషిలోనూ. ఒకడికి మంచిగా కనిపించిన మనిషి ఇంకొకళ్ళకి శత్రువుగా కూడా కనిపించవచ్చు, వ్యవహరించవచ్చు కూడా. మీతో మంచిగా వ్యవహరించి ప్రవస్థితితో దుర్మార్గంగా వ్యవహరించి ఉండొచ్చు. లేదని మీరు ఎలా అంటారు? మానవ ప్రకృతిలోనే ఈ భిన్నత్వం ఉంది కదా అని మనిషిలో ఉండేటువంటి వివిధ కోణాల గురించి ఫిలసాఫికల్ లెవెల్లో మాట్లాడేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇది కండిషన్. అందుకని ఇప్పుడు రియాక్ట్ అయిన తర్వాత ఆ రియాక్షన్స్ని తట్టుకోగలిగిన మానసిక స్థైర్యం ఉంటే రియాక్ట్ అవ్వాలి, లేదంటే రియాక్ట్ కాకూడదు అన్న పద్ధతిలో ఆయన సైలెన్స్ పాటిస్తున్నాడు అని నేను అనుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో ఆయన ఇదివరకు ఎప్పుడో మాట్లాడిన వీడియోలు పట్టుకొచ్చి ఆయన రియాక్ట్ అయ్యాడని చెప్పేసి సర్క్యులేషన్లో పెడుతున్నారు. ఒకటేమో ఈ మధ్య ఇళయరాజా గారికి ఒక పాట రాశాడు ఆయన, ఏ జన్మలోదో ఈ బంధము అని ఒక పాట రాశాడు. రాజేంద్ర ప్రసాద్, అర్చన నటిస్తున్నటువంటి షష్ఠపూర్తి అనే సినిమా కోసం. ఆ పాట కీరవాణి గారు రాశాడు, ఇళయరాజా గారు ట్యూన్ చేశారు. అది వేదిక మీద పాడి వినిపించాడు ఆయన. ఆ సందర్భంగా ఆ పాట నేపథ్యం గురించి వివరించాడు ఆయన. ఆ వీడియోని పట్టుకొచ్చి ప్రవస్థి గురించి రియాక్ట్ అయిన కీరవాణి అని పెట్టి కోట్ల వ్యూస్ కొట్టేసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కలవు. ఇదే సమయంలో ఆయన గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఒక విషయం మాట్లాడాడు. అంటే అప్పుడు ఇండస్ట్రీలో ఒక బర్నింగ్ ఇష్యూ నడుస్తోంది. శ్రీరెడ్డి వీళ్ళ నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్ గురించినటువంటి ప్రస్తావన మ్యూజిక్ ఫీల్డ్లో కూడా ఉంటుందా అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఎందుకు ఉండదు అన్నాడు ఆయన. ఎక్కడైనా ఉంటుంది, ఒక లోపం వ్యవస్థలో ఉన్నప్పుడు అది ఒక చోట ఉంది, ఇంకో చోట ఉండదు అనేది ఉండదు. ఇక్కడ కూడా అలాంటివి జరుగుతాయి, జరగవని నేను అంటం లేదు కానీ అని చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. మ్యూజిక్ ఫీల్డ్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూనే చెప్పాడు. లేదు అని అనలేదు కాబట్టి, ఉంది అని యాక్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈయన కూడా
ఆ కేటగిరీలోనే వేసేస్తే సరిపోతుంది అని, అంటే వక్రీకరించు ఓడించు అని ఒక తర్కశాస్త్రంలో ఒక పద్ధతి ఉంటుంది. ఆ తర్కశాస్త్రపు సిద్ధాంతాన్ని పట్టుకొచ్చి ఇప్పుడు ప్రతిదానికే అన్వయిస్తున్నారు. వక్రీకరించు ఓడించు, ఇది అవతల వాడిని ఓడించాలంటే ముందు వాడి మాటలు వక్రీకరించాలి, ఇది తర్కం. ఈ వక్రీకరణ కార్యక్రమం విస్తృతంగా జరుగుతోంది. ఈ వక్రీకరణలో భాగంగా ఆయన ఆ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మాట్లాడిన మాటలు పట్టుకొచ్చి ఇక్కడేసి వక్రీకరించి ఒక ప్రకటన చేయటం ద్వారా అవతల వాళ్ళ మీద దాడి చేసేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా విశృంఖలంగా జరుగుతోంది. నేను అనేది ఏంటంటే ఓపెన్గా ఆయనతో మాట్లాడవచ్చు, ఎవరైనా పెద్దలు మాట్లాడవచ్చు. అంటే ఈ గొడవ లేకుండా, అంటే ఈ అటాక్స్ లేకుండా కూల్గా కూడా విషయాన్ని సాల్వ్ చేయొచ్చు. దానికి ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు అనేది ఒక ప్రశ్న. ప్రస్తుతానికి ఆ ఏరియాలో సద్దుమణిగిపోయింది. కానీ ఇప్పుడు మొత్తం టాపిక్ ఆ రోజున ప్రవస్తి జడ్జిలు ఆవిడ ప్రధానంగా టార్గెట్ చేసింది సునీత గారిని. కానీ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కీరవాణి క్యారెక్టర్ అసాసినేషన్ అనే ప్రోగ్రాం మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇది ఓవరాయ్.